రైట్. ఈ వీడియోలో లెవెల్ 1 ట్రిగనామెట్రీ పార్ట్ 3లో కొన్ని ఫండమెంటల్స్ విందామండి. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కిప్ కాకుండా చూడండి. రైట్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. పార్ట్ 3 ఇన్ ట్రిగనామెట్రిక్ ఫండమెంటల్స్. పార్ట్ 3 లెవెల్ 1 బ్రిటిష్ సిస్టమ్ ఆర్ సెక్సాసిమియల్ సిస్టమ్ అండి. ఇది బ్రిటిష్ సిస్టంలో చెప్తామండి. ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees, ఒక డిగ్రీ ఈజ్ ఈక్వల్ 60 minutes అండి. 1 minute ఈజ్ ఈక్వల్ 60 seconds. అలానే సెంటిసిమియల్ సిస్టమ్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్, సెంటిసిమియల్ సిస్టమ్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్, ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 100 grades, ఒక గ్రేడ్ ఈజ్ ఈక్వల్ 100 minutes అండి. 1 minute ఈజ్ ఈక్వల్ 100 seconds. అలానే ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు π/2 radians, దట్ ఈజ్ ఈక్వల్ 90 degrees, దట్ ఈజ్ ఈక్వల్ 100 grades అండి. ఒక రేడియన్ 57 degrees 17 నిమిషాల 45 seconds అండి. ఒక డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0.01745 radians. అలానే π/2 radians ఈజ్ ఈక్వల్ 90 degrees, π radians ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. సో మేజర్గా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ చూసారా, ఇది ఇంపార్టెంట్ అండి. ఒక రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు π/2 radians, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 grades. అంటే π/2 radians ఈజ్ ఈక్వల్ టు 90 degrees సమానం. దీన్ని రైట్ యాంగిల్ అంటారంటే 90 degrees అన్నమాట. దీన్నే 100 grades అని కూడా అంటారండి. దీని నుంచి మొత్తం మనం కొన్ని కన్వర్షన్స్ చేసుకోవచ్చు. సో ఇది ఫండమెంటల్ పాయింట్గా చూసుకోవచ్చు అండి. సో నెక్స్ట్, a+b ఈజ్ ఈక్వల్ టు 45 degrees or π/4 radians, then 1 + tan a into 1 + tan b is equal to 2. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. a+b ఈజ్ ఈక్వల్ 45 degrees అయితే 1 + tan a ఇంటూ 1 + tan b ఏమవుతుందండి? 2 అవుతుంది. ఆన్సర్ 2. ఇది స్టాండర్డ్ బిట్గా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 + tan 22 degrees into 1 + tan 23 degrees ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇలా ఉంటుందండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 22కి 23 కలిపితే 45 అండి. a+b 45 అయింది. a+b 45 ఎప్పుడైతే ఆన్సర్ అయిందో దీని ఆన్సర్ ఏమవుతుందండి? 2. ఆన్సర్ ఈజ్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 22.5 degrees. tan 22.5 degrees వాల్యూ ఎంత అంటాడండి? లాజిక్ ఏంటంటే 1 + tan 22.5 ఇంటూ 1 + tan 22.5. మీరు గమనించండి, 22.5 యాడ్ చేస్తే 45. సో 1 + tan a ఇంటూ 1 + tan b ఈ మొత్తాన్ని 2గా రాసుకోవచ్చండి. సో 1 + tan 22.5 ఇంటూ 1 + tan 22.5, 1 + tan 22.5 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ 2. 1 + tan 22.5 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ తీసేదని రూట్ కడతామండి, √2. tan 22.5 ఈజ్ ఈక్వల్ టు √2 - 1 ఈజ్ ద ఆన్సర్. ఆ +1 అటు వెళ్ళిపోయింది, దట్ ఈజ్ -1. If tan theta plus cot theta is equal to 3, then tan square theta plus cot square theta is equal to question mark. Tan theta plus cot theta is equal to 3 అండి. ఇక్కడ స్క్వేర్లు ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. a+b హోల్ స్క్వేర్ సూత్రం అండి. a² tan square theta plus cot square theta plus 2 tan theta cot theta ఈజ్ ఈక్వల్ 3² × 9 అండి.
tan theta cot theta get cancelled అండి. సో tan square theta plus cot square theta plus 2 పోతే -2. ఆన్సర్ is 7. If tan theta is equal to 3 cot theta, find theta. చూడండి, tan theta is equal to 3 into cot theta అంటే 1/tan theta రాసుకోవచ్చు అండి. సో tan ఇటు వచ్చేసింది, tan square theta is equal to 3. tan theta is equal to √3 అండి. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ అని రాయాలా, బట్ tan theta is equal to tan 60 అండి. సో theta ప్లేస్లో 60 degrees అండి. ఇది ఆప్షనల్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్. సో tan theta tan square theta అంటే ఈజ్ ఈక్వల్ 3 అండి. tan theta √3. సో tan theta అంటే tan 60, theta వాల్యూ 60. రూట్ ఆఫ్ 1 + sin theta by 1 - sin theta ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. రైట్, నేను గత వీడియోలో చెప్పి రేషనలైజింగ్ చేయాలండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin theta by 1 - sin theta, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 + sin theta by 1 + sin thetaతో మల్టిప్లై చేయాలండి. సో ఇక్కడ 1 - sin theta యొక్క ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1+ అండి. సో 1+ని న్యూమరేటర్ని డినామినేటర్ అండి. 1+ మీన్స్ 1 + sin theta అని. సో రూట్ ఆఫ్ 1 + sin theta ఇంటూ 1 + sin theta, 1 + sin theta హోల్ స్క్వేర్ అండి, బై a - b ఇంటూ a + b, a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 sin square theta అండి. దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుందండి, 1 + sin theta బై 1 - sin square theta అంటే cos square theta, cos square theta రూట్ వస్తే cos అండి. సో ఈ cos theta ఎల్సిఎం డిస్ట్రిబ్యూట్ చేయండి, 1/cos secant theta sin by cos tan theta is the answer. If 3 cot theta is equal to 4, then 5 sin theta plus 3 cos theta by 5 sin theta minus 3 cos theta is equal to question mark. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఉదాహరణకి cot theta is equal to 4/3 అండి. cot theta 4/3. cot theta డయాగ్రామ్లో ఎలా ఉంటుంది తెలుసా అండి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అండి. అంటే tan అంటే 3/4 వేస్తాం కాబట్టి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 3, 4, 5 అండి. రైట్, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. 5 ఇంటూ సైన్ తీటా ఎదురు భుజముపై కర్ణము 3/5, కాస్ తీటా ప్రక్క భుజముపై కర్ణము 5 ఇంటూ సైన్ తీటా 3/5, 3 ఇంటూ కాస్ తీటా 4/5 అండి. రైట్, 5 × 3 = 15 అండి, 3 × 4 = 12, 12 ఒక 15 27/5. ఈ 5 క్యాన్సిల్ చేయకండి, తలకనే ఎల్సిఎం కట్టాలంటే మళ్ళీ బై 5 × 3 = 15, 3 × 4 = 12 అండి. 15లోంచి 12 పోతే 3/5. సో 5 క్యాన్సిల్, 3 × 1 = 3 × 9 అండి. ఆన్సర్ ఇస్ 9. ఫైండ్ 9/cosecant square theta plus 4 cos square theta plus 5/1 plus tan square theta is equal to question mark అండి. 9 cosecant డినామినేటర్ ఉంది, cosecant డినామినేటర్ సైన్ పైకి వెళ్తుందండి, దానికి యాంటీ కదా, ప్లస్ 4 cos square theta ప్లస్ 5/1 plus tan square theta అంటే secant square theta, సీక్ పైకి వెళ్తే cos
5 cos square theta అండి. సో 4 cos square theta plus 5 cos square theta 9 sin square theta plus 9 cos square theta అండి. 9 కామన్ అండి, sin square theta plus cos square theta ఇది 1 అండి. సో 9 1s are 9 is the answer. Secant theta plus tan theta by secant theta minus tan theta is equal to 5/3. Find sin theta అండి. రైట్, కాంపోనెండో అండ్ డివిడెండో అనే ఒక చిన్న ఆపరేషన్ ఉందండి ట్రిగనామెట్రీలో. అది పెద్ద పదమేం కాదు, చిన్న లాజిక్. ఈ రెండు యాడ్ చేసి న్యూమరేటర్లు వేస్తా, ఈ రెండే సబ్ట్రాక్ట్ చేసి డినామినేటర్లు వేస్తా. దాని పేరేందండి, కాంపోనెండో అండ్ డివిడెండో, సిడి అండి. ఏందో చూద్దాం. సీక్ తీటా ప్లస్ ట్యాన్ తీటా, డినామినేటర్ వచ్చి సీక్ తీటా మైనస్ ట్యాన్ తీటా, ఇది న్యూమరేటర్లు వేస్తాం. అలానే సీక్ తీటా ప్లస్ ట్యాన్ తీటా మైనస్ సీక్ తీటా మైనస్ ట్యాన్ తీటా అండి. చూసారా, డినామినేటర్ పైన ప్లస్ చేస్తాము, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. అలానే సేమ్ ఆర్హెచ్ఎస్ కూడానండి. 5 + 3 8, 5లో 3 పోతే 2 అండి. ప్లస్ ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ తీటా క్యాన్సిల్, 2 సీక్ తీటా బై సీక్ తీటా మైనస్ సీక్ తీటా క్యాన్సిల్ అంటే 2 ట్యాన్ తీటా మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 అండి. 2 2 క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ సీకన్ తీటా అంటే 1/cos, 1/cos అండి. దిస్ ఈజ్ ట్యాన్ తీటా అంటే sin/cos ఈజ్ ఈక్వల్ టు 4 అండి. సో రివర్స్ అయితే 1/cos తీటా ఇంటూ cos తీటా బై sin తీటా ఈజ్ ఈక్వల్ టు 4 అండి. కాస్ కాస్ క్యాన్సిల్, ఈ 4 ఇటు వస్తుంది, సైన్ అటు తీసుకెళ్తుంది. సో sin తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇస్ ద ఆన్సర్. మనం ఏం చేయాలి, జస్ట్ ఏం చేసామండి, కాంపోనెంట్ డివిడెండ్ ఆపరేషన్, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఎల్హెచ్ఎస్కి ఏదో చేసాం, ఆర్హెచ్ఎస్కి కూడా అదే చేసాం. sin cube theta plus cos cube theta by sin theta plus cos theta. చూడండి, గమనించండి, రిఫరెన్స్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మనందరికీ తెలిసిన రిఫరెన్స్ ఆల్జిబ్రా ఫార్ములా అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ ప్లస్ బి రాసి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి, ఇలా రాసుకోవచ్చు. సో సేమ్ ఫార్ములా సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా బై సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా, ఏబి అంటే సైన్ తీటా కాస్ తీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ సైన్ తీటా కాస్ తీటా ఈజ్ ద ఆన్సర్. సో ఇవి ఫండమెంటల్స్ ఆఫ్ లెవెల్ 1 ట్రిగనామెట్రీ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండి. మీరు దయచేసి ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఫండమెంటల్స్ ట్రిగనామెట్రీ నేర్చుకుంటే కొంచెం లెవెల్ 2కి వచ్చేసరికి మనం స్ట్రాంగ్గా చెప్పుకొని అసలు ఈ లెవెల్ 1 ఎనఫ్ అండి ఎస్ఎస్సికి, అలానే ఐసెట్కి, ఎంసీఏ, ఎంబీఏ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి. సో మీరు నా వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూసి డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయగలిగితే దెన్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తానండి.